దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ను ఆపివేసి శాంతి చర్చలు జరపాలని ఖమ్మంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. కర్రెగొట్టల నుండి కేంద్ర బలగాలను వెనక్కి పంపాలి, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలి, ఆదివాసులపై జరుగుతున్న దాడిని నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఖమ్మం మంచికంటి హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈరోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని, మావోయిస్టుల్ని చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్య చేస్తుంది. ఈ దాడుల్ని, హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు కర్రెగుట్ట ప్రాంతంలో 20,000 సైన్యాన్ని దింపి ఆదివాసీల్ని అంతమొందించే కార్యక్రమం చేపట్టింది. సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మావోయిస్టులు చర్చలకి సిద్ధమన్నారు. చర్చలకి సిద్ధం కావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలకి పూనుకోకుండా దాడులతోటి, హత్యలతోటి, హింసతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొడదాం అనుకుంటే మాత్రం తీవ్రతరం అవుతాయి ప్రజా ఉద్యమాలు అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం